3 ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం ఇవన్నీ చేశారు. 11 సీట్లే ఇచ్చారు ప్రజలు. ప్రభుత్వం మారింది. అయినా వారి వైఖరిలో మార్పు రావడం లేదు కదా. ఇప్పుడు కూడా ఏదో ఒక రకంగా రాజధానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పుడు రాతలు రాస్తున్నారు, లేఖలు రాస్తున్నారు. ఈ రుణం అందకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధిలో ముందుకు వెళ్లకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఎలా చూడాలి? ప్రజలు నమ్మరు అని తెలిసిన 11 సీట్లే ఇచ్చినా ఇంకా వారి వైఖరిలో మార్పు రాకపోవడాన్ని ఎలా చూడాలి అనేది ఏం చెప్తారు? లాస్ట్ టైం కూడా ఒక మాట చెప్పా, వైకాపా వారి విధానము విధ్వంసం, విద్వేషం, ఈ రెండు తప్పితే వినాశం మూడోది. ఇక అభివృద్ధి కానీ లేకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో సహాయం కానీ ఏమాత్రం ఉండదు. వాళ్ళు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అదే ఉంటుంది. అంటే మీకు లాంగ్ బ్యాక్ నుంచి కనుక ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుంటే నీతి నియమాలు, విశ్వసనీయత, నిజాయితీ, విలువలు, సిద్ధాంతాలను ఏవైతే తెగ మాటలు చెప్తాడో వాటికి సంబంధించినటువంటి వాటిల్లో ఈయన అని కానీ ఎన్ని ఉన్నాయో మనం ఒకసారి చూసుకుంటే, మొదట సాక్షి పత్రిక పెట్టినప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో టాప్ మోస్ట్ లో ఉండే ఉన్నప్పుడు 5 రూపాయల పేపర్ ఉంటే ఈయన 2 రూపాయలకే పేపర్ ఇవ్వాలని చెప్పని రోజుకు ఒక ఫోటో వేసి వాళ్ళతో చెప్పించుకుంటా సంవత్సరం పాటు పెద్ద ఏర్పాటు చేశాడు. దాన్ని కట్ చేస్తే మిగతా 2 పేపర్లు 5 రూపాయలు ఉంటే ఈయన 6 రూపాయలు చేశాడు పేపర్. అది ఈయన విశ్వసనీయత, విలువలు, సిద్ధాంతాలు, ఈయన మాట తప్పంతాను, మడమ తిప్పంతాను. అక్కడ మొదలు పెడితే అధికారం రాకముందు అమరావతికి సంబంధించి ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటి? విజయవాడ గుంటూరు మధ్యలో ఏదైతే క్యాప్, ఖచ్చితంగా దీనికి మా మద్దతు ఉంటది, కనీసం అంటే కనీసం 30 నుంచి 40 వేల ఎకరాలు కావాలని ఆన్ రికార్డ్ అసెంబ్లీలో చెప్పినటువంటి మాట. మేము వస్తే అసెంబ్లీయే రాజధాని అని 2019 ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు సుస్పష్టంగా ఎన్నికల ప్రచారంలో ఒక మాట చెప్పాడు. జగన్ గనక వస్తే అమరావతి సమాధే, ఇతర విధ్వంసకారుడు అని చెప్పానంటే అప్పుడు ఉన్నటువంటి వైసీపీ నేతలు, తర్వాత కాలంలో మంత్రులు చేసినటువంటి వాళ్ళు అంబటి రాంబాబు గాని, రోజా గాని, అవంత్ శ్రీనివాస్ గాని, ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద మనుషులు ఏం మాట్లాడారంటే ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డితో సహా సకల శాఖ మంత్రి. చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో ఇల్లు లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతిలో ఇల్లు ఉంది, ఇదే రాజధాని ఉంటుంది, అందుకే ఇక్కడ ఇల్లు తీసుకున్నారు, గృహప్రవేశం కూడా చేస్తా ఉన్నారు, మేము అమరావతి కట్టుబడి ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారి మాటలు మీరు నమ్మొద్దని చెప్పని రాష్ట్ర ప్రజలందరికీ చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అమరావతి అని అవ్వైన తర్వాత ఏదైతే అవసరం పడుతుందో దానికి సంబంధించి విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఒక స్పీకర్ గా ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నటువంటి తమ్మినేని సీతారాం అమరావతిని శ్మశానాలతో పోల్చడం కానీ, శ్మశాన దెబ్బలండం కానీ, బొత్స సత్యనారాయణ ఒక సీనియర్ లీడర్ గా ఉండి రాష్ట్రంలో మంత్రిగా ఉండి ఆయన ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ ఇది అమరావతి కాదు కమరావతిని ఒక కులానికి అంటగట్టి విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు ఎంత విద్వేషాన్ని చెమ్మాలో అంత ఆ పార్టీలో ఉన్న కీలకంగా వ్యవహరించిన నేతలందరూ అంతే అదే రకంగా మాట్లాడుతూ వచ్చారు. అవును, ఇవాళ అందరూ ఓడిపోయారు. దాన్ని అంతా నాశనం చేయలేదు అందరూ అండి. ఎవరైతే ఆ రోజు అమరావతి కోసం రైతులు ఉద్యమాలు చేసినటువంటి మహిళలను కూడా చూడకుండా అత్యంత దారుణంగా వారిని రోడ్లపై ఈడ్చుకెళ్లి కొట్టి ఎంత హింసలు పెట్టారో, ఎన్ని కేసులు పెట్టారో చూసాం. ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి అదే ప్రతిపక్షాలు ఉండగానేమో బాబు రాయ, అయ్యరా, అక్కరా, చెల్లిరా అని అందరికీ ముద్దులు పెట్టి వాళ్ళని ముద్దులు గుద్ది అధికారం వచ్చిన తర్వాత పరదాలు కట్టేసి చెట్లు కొట్టేసి అసలు ఎక్కడ కనీసం ఇతర ముఖం కనిపించకుండా పోలీసులు మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీసుల్లో సగం పోలీసుల్ని ఆ అమరావతిలో పెట్టేసి ఆయన వెళ్ళేటప్పుడు ఆ పక్క ఈ పక్క అసెంబ్లీకి కాని పట్ట పోయేటప్పుడు ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడు అనేది కూడా చూసాం. అవును, ఇలాంటి పరిస్థితుల్లో 3 రాజధానులు అన్నాడు. ఓకే, 3 రాజధానులు ఏమన్నా కొన్ని ఎరగదీసి ఏమన్నా పని చేశాడంటే హైకోర్టు బెంచ్ అన్నాడో లేకపోతే న్యాయ రాజధాని అన్నాడో. రాజధానిలో న్యాయ రాజధాని ఎలా ఉంటుంది? అసలు లేని పదాన్ని ఈవెన్ ఈయన చెప్పాడు మళ్ళీ అసెంబ్లీలోనే ఏమని, అసలు క్యాపిటల్ అని పదవే లేదని మళ్ళీ 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అన్నాడు, కనీసం అక్కడైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి కదా. కర్నూలుకి కానీ కడపకు కానీ ఏమైనా చేసిందా? ఏమీ లేదు. అలానే విశాఖపట్నానికి ఏమైనా చేసిందా అంటే విశాఖపట్నానికి ఏమీ చేయలేదు. కానీ వీళ్ళ భార్య గారు ఏదో సీవ్యూ బాగుంది కాబట్టి అని చెప్పానని అక్కడ ఉన్నటువంటి ఏదైతే టూరిజం హరిత రిసార్ట్స్ ఉన్నాయో దాదాపు 30 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆ రిసార్ట్స్ ని నిర్మాణం ఏంటంటే అసలు చాలా దుర్మార్గంగా మొత్తం డిమాలిష్ చేసి అక్కడ
మనం చూసాం. కమోడ్కి 25 లక్షలు. ఏ స్థాయిలో బిల్డింగ్ కట్టాడో, దాన్ని ఎందుకు కడుతున్నారో అదేదో ఆర్మీ క్యాంపు లాగానో, లేదా దేశ భద్రతకు సంబంధించినటువంటి బార్డర్ కి సంబంధించినటువంటి ఇష్యూ లాగానో, మానవ మాతృడు ఎవడో పోవటానికి లేకుండా చాలా కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు తోటి దాన్ని కట్టి, అది అక్కడికి వెళ్ళి మళ్ళీ అధికారం అయితే కులుకుదాం అనుకున్నాడు పాపం బాబు. కానీ ఈయనోడు తెలితే ప్రజలు ఇంకోటి తెలిసారు, అది క్లోజ్ అయింది. అయిపోయిన తర్వాత మరల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని మాటలు మాట్లాడుతా ఉన్నారంటే, అమరావతి క్యాపిటల్ అని కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కూడా క్లియర్ గా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఆ చివరి రాయలసీమలో ఉన్నటువంటి కుప్పం వరకు కూడా అమరావతి క్యాపిటల్ అని చెప్పేసి అని ఎలక్షన్ ముందలే చెప్పి ఎలక్షన్కి వెళ్ళారు. అమరావతి రైతులు కూడా న్యాయస్థానం టు దేవస్థానం అని ఓ పక్కన అమరావతి నుంచి హైకోర్టు దగ్గర నుంచి ఏమో పెద్ద తిరుపతి పోయినారు, రెండో పక్కన అక్కడ నుంచి మళ్ళీ అరసవెల్లి వరకు కూడా పాదయాత్ర ప్రారంభించి వారంతా కూడా వెళ్ళడం జరిగింది. అంటే ప్రతి జిల్లాను కూడా వారు టచ్ చేసి అమరావతి క్యాపిటల్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉండాలని వారు ఏదైతే ఆ రోజు రైతులు మహిళలు ఆకాంక్షించి పాదయాత్ర చేశారో, ప్రతి జిల్లాలో వారు అడిగినటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా దాని ఆంధ్రప్రదేశ్ కు ఒక క్యాపిటల్ అని చెప్పారని ఆ